అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సహా పలువురు మంత్రుల సమక్షంలో చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటైంది. ప్రస్తుతం నూతన ఆవిష్కరణలు సంస్కృతిగా మారాయని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఆ సంస్కృతిని అందరికీ పరిచయం చేసే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రపంచీకరణలో సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలే కీలకమన్న ఆయన సమస్యల పరిష్కార వేదికగా ఇన్నోవేషన్ హబ్లు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త నినాదాన్ని సాకారం చేయడంలో భాగంగా రాష్ట్రమంతటా గ్రిడ్ ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతిలో హబ్ తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో స్పోక్లు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ఇంటికో పారిశ్రామికవేత్తను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆవిష్కరణ ఆంధ్ర గిన్నెస్ రికార్డు సృష్టించింది. 24 గంటల్లో ఆన్లైన్లో అత్యధిక మంది పారిశ్రామికవేత్తలుగా నమోదు చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. ఆ సర్టిఫికేట్ను గిన్నెస్ బుక్ ప్రతినిధులు చంద్రబాబుకు అందజేశారు. తాడిపత్రి వెళ్లేందుకు ఎన్నోసార్లు విఫలయత్నాలు చేస్తున్న వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది. పెద్దారెడ్డిని తగిన భద్రతతో తాడిపత్రికి తీసుకెళ్లాలంటూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఇటీవలే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అనంతపురం ఎస్పీ జగదీష్ డివిజన్ బెంచ్లో అప్పీలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని కొట్టేసింది. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేవారు మనకు శత్రువులేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతామని వివరించారు. మూసీ ప్రక్షాళన, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందాల్సిందేనన్న రేవంత్ రెడ్డి అందుకు అడ్డుపడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్న సీఎం మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణలో యూరియా కొరత అంతకంతకు తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో రైతులు యూరియా కోసం రోడ్లెక్కి ఆందోళన చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. నెల్లికుదురు ప్రాథమిక సహకార సంఘం ముందు రైతులు చెప్పులు వరుసలో పెట్టి బారులు తీరారు. రైతులకు మద్దతుగా మాజీ ఎంపీ మాలోతు కవిత సహకార సంఘం ఎదుట రాస్తారోకో చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని బుధరావుపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గత రాత్రి 2 గంటల నుంచే రైతులు క్యూలైన్లు కట్టారు. కొంతమందికి మాత్రమే యూరియా దొరకగా మిగతా రైతులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నల్గొండ జిల్లా తిప్పర్తి సహకార బ్యాంకు వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో నిలబడి పడిగాపులు కాసిన ఫలితం లేదని రైతులు వాపోయారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఇబ్రహీంపూర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకులోనూ అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి క్యూలైన్లో వేచి ఉన్న ఒక్క బస్తా కూడా అందలేదని మండిపడ్డారు. అటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు యూరియా కొరత ఎదుర్కోవాల్సి వస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులకు యూరియా దక్కడం లేదని మండిపడ్డారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరో చోట ఆధార్ కార్డులు, ఇంకో చోట పట్టాదారు పాస్బుక్లు, ఇలా ఎండా వానాని లేకుండా తెలంగాణలో రైతులు అగచాట్లే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోడి కూయక ముందే రైతన్న ఎరువుల దుకాణం ముందు క్యూ కడుతున్నారంటే అందుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దైన్యం ఎన్నడూ చూడలేదన్న మాజీ మంత్రులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో మళ్లీ నాటి రోజులు తెచ్చిందని ఆరోపించారు. ఎద్దు ఏడ్చిన ఎవసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నించారు.
యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులకు కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో తెలంగాణకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైంది. ఈ వారంలో మరో 3 షిప్మెంట్లలో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు కేంద్ర రసాయనాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. యూరియా కొరతపై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఆందోళన ఫలించి కేంద్రం యూరియాను సరఫరా చేసేందుకు అంగీకరించినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో యూరియా కొరత ఉందన్న అంశాన్ని దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలను తుమ్మల అభినందించారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రల పట్ల రైతాంగం ఆలోచన చేయాలని సూచించారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపినందునే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు యూరియా సరఫరాను ఆలస్యం చేశారన్న తుమ్మల ఆరోపణల్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తోసిపుచ్చారు. యూరియా సరఫరాపై కేంద్రం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందన్న ఆయన తెలంగాణకు ఆగస్టు నెల యూరియాను పూర్తిగా ఇచ్చినట్లు వెల్లడించారు. అక్టోబర్ వరకు యూరియా ఇచ్చే సమయం ఉందని తెలిపారు. 3 నెలల ముందు నుంచే యూరియా స్టాక్ లేదని ప్రభుత్వం ప్రచారం చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని రామచంద్రరావు మండిపడ్డారు. ఈ కారణంగానే ఎక్కడా యూరియా కొరత లేనప్పటికీ రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని రామచంద్రరావు చెప్పారు. తెలంగాణలో మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు 2 ఏళ్లకిచ్చి జారీ చేసే లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ ఏడాది నవంబర్తో పాత లైసెన్సుల గడువు ముగియనుండగా ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దరఖాస్తు ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచిన సర్కారు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించింది. గౌడలకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% చొప్పున దుకాణాలు కేటాయించనున్నట్టు తెలిపింది. 6 స్లాబుల కింద లైసెన్సులు జారీ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం స్లాబులు నిర్ణయించింది. 50,000 జనాభా ఉన్న ప్రాంతాలకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజును 50 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. 50 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షలు, 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉంటే 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉంటే 85 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 1,10,00,000 లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన సంఘం కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగారు. కొన్నాళ్ల క్రితం కొప్పుల ఈశ్వర్ను ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ ప్రకటించగా తర్వాత కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి తానే గౌరవాధ్యక్షురాలుగా ఉన్నట్టు కవిత ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ భేటీలో కొప్పుల ఈశ్వర్ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణని పోలీసులు అరెస్ట్ చేశారు. కోవూరులో ప్లాట్ యజమాని బెదిరించిన కేసులో ఆమెను అద్దంకి సమీపంలో అరెస్ట్ చేశారు. అరుణని కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. వైసీపీ హయాంలో శ్రీకాంత్ సహకారంతో అరుణ పలు నేరాలు, సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరుణ దందాలపై పోలీసులు, నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. అప్పట్లో పలువురు పోలీసులు, జైళ్ల శాఖల అధికారుల సహకారం పైన ఆరా తీస్తున్నారు. సాక్షి టీవీ, సాక్షి పత్రికపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 10, 14న సాక్షి మీడియాలో భక్తుల మనోభావాలు దెబ్బతీయడం సహా తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా నిరాధార వార్తలు ప్రచురించారని బీఆర్ నాయుడు ఆరోపించారు. బేషరతుగా క్షమాపణ చెప్పి టీటీడీకి 10 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్కులు ఉండగా 26 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతుండగా గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో 5.25 లక్షల క్యూసెక్కులు ఉండగా 40 గేట్లు ఎత్తి 5.42 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. జ్ఞాన సరస్వతి, సాధారణ పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 9,32,000 క్యూసెక్ల నీటిని దిగువకు వెళుతుంది. ఈ క్రమంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. అటు పోలవరం ప్రాజెక్టు వద్ద వరద భారీగా పెరిగింది. 48 రేడియల్ గేట్ల ద్వారా 8,37,000 క్యూసెక్కుల్ని వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పెద్ద ఎత్తున సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద భారీగా రాకతో ఈ సీజన్లో మొదటిసారి 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,78,032 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 5,15,877 క్యూసెక్కులుగా ఉంది.
10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,45,730 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేస్తున్నారు. ఫలితంగా నాగార్జున సాగర్కు కూడా ఈ సీజన్లో తొలిసారి 4,87,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 4,48,000 క్యూసెక్కుల్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద రాకతో 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఉధృతి కొనసాగుతుండగా లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తీవ్ర నేరారోపణలపై అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల్ని పదవి నుంచి తొలగించే 3 బిల్లుల్ని కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లుల్ని హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు. అనంతరం బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేశారు. ఈ బిల్లులు చట్టంగా మారితే కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో వరుసగా 30 రోజుల అరెస్టు లేదా నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మంత్రులు 31వ రోజున తమ పదవిని కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్టు అయితే వారిని తొలగించేందుకు 30 రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫారసు చేయకపోయినా 31వ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు. ఒకవేళ ప్రధాని 30 రోజుల పాటు అరెస్టు అయితే ఆయన 30 రోజుల్లోపు రాజీనామా చేయకున్నా 31వ రోజున పదవి కోల్పోతారు. ఈ బిల్లులు ప్రవేశపెడుతున్న క్రమంలో విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని ఆరోపించాయి. బిల్లు ప్రతులను చింపి హోంమంత్రి వైపు విసిరివేశాయి. దేశాన్ని పోలీసుల రాజ్యంగా కేంద్రం మారుస్తోందని ఆరోపించాయి. ఈడీ, సీబీఐల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకే కేంద్రం కొత్త బిల్లులు తెస్తోందని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఆరోపించింది. తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు లేదా అదుపులోకి తీసుకున్న తర్వాత వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రిని పదవి నుంచి తొలగించే 3 బిల్లుల వెనుక కేంద్రం కుట్ర ఉందని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు. 5 ఏళ్ల శిక్షకు అవకాశం ఉన్న కేసులు ఎవరైనా అరెస్టు లేదా 30 రోజుల నిర్బంధంలో ఉంటే 31వ రోజు వారు పదవి కోల్పోతారన్న నిబంధన ఎన్డీఏ ఇతర పార్టీల ప్రభుత్వాల్ని కూల్చాలన్న కుట్రలో భాగమేనని ఆయన విమర్శించారు. ఓటు చోరీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కొత్త ఎత్తులు వేశారని సాకేత్ గోఖలే ఆరోపించారు. ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ తృణమూల్ ఎంపీలు మహువా మొయిత్రా, డెరెక్ ఒబ్రెయిన్ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కేంద్రంలోని మోదీ సర్కారు పార్లమెంటు వ్యవస్థను అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు సహా మరికొందరు నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ నేతలు సంతకాలు చేసిన 4 సెట్ల నామినేషన్ పత్రాల్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్కు రాధాకృష్ణన్ అందించారు. ఆయన నామినేషన్ను బలపరుస్తూ తొలి సంతకం ప్రధాని మోదీ చేశారు. నామినేషన్ వేయడానికి ముందు పార్లమెంటు ఆవరణలోని ప్రముఖ వ్యక్తుల విగ్రహాలకు రాధాకృష్ణన్ నివాళి అర్పించారు. విపక్ష కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయగా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్లోని సీఎం నివాసంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జన్సున్ వాయ్లో భాగంగా ఫిర్యాదుదారుడుగా వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసుల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడు దాడికి పాల్పడిన వెంటనే సీఎం రేఖా గుప్తాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు గుజరాత్ రాజ్కోట్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. సీఎం నివాసం వద్ద భద్రతా వైఫల్యంపై విచారణ జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎంపై దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఢిల్లీ సీఎంపై దాడిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఖండించాయి. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని ఆప్ పేర్కొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీలో సీఎంకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.